హలో గైస్ అందరికి హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ హిట్ ది థర్డ్ కేస్ యాక్టెడ్ బై నాని అండ్ శ్రీనిధి శెట్టి డైరెక్టెడ్ బై శైలేష్ కొలను. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు, యావరేజ్ మూవీ. నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, లొకేషన్స్ అండ్ విజువల్స్. లాస్ట్ 30 minutes చాలా కొత్తగా అనిపించింది. మూవీ ట్రీట్మెంట్ అంతా చాలా బాగా నచ్చింది. నాని గారు చాలా అడాప్ట్ అయ్యారు ఈ కాంప్లికేటెడ్ యాక్షన్ సీక్వెన్సెస్లో. అన్ఫార్చునేట్లీ సెకండ్ హాఫ్లో ఫెయిల్ అయ్యారు. సెకండ్ హాఫ్ అంతా ఎంగేజింగ్గా లేదనిపించింది. ఇంకా మిక్కీ జే మ్యూజిక్ అయితే చాలా బాగుంది, చాలా న్యాచురల్గా అనిపించింది. ఇంకా డైరెక్టర్ శైలేష్ కొలను గారు రైటింగ్ చాలా బాగా రాసుకున్నారు. ప్లాట్ విషయానికి వస్తే అర్జున్ సర్కార్ ఒక రూత్లెస్ కాప్కి మర్డర్ ఇన్వెస్టిగేషన్ కేసు వస్తుంది. ఆ కేసు ఏంటి, అర్జున్ యాంగర్ ఇష్యూస్ వల్ల ఎలా ప్రాబ్లం ఫేస్ చేశాడు, ఇంకా సైకోపాత్స్ని ఎలా కనిపెట్టాడు, అసలు కేసు సాల్వ్ చేశాడా లేదా అన్నదే రెస్ట్ ఆఫ్ ద మూవీ స్టోరీ. ఇంకా పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే నాని 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 తన వీక్నెస్ని పోర్ట్రేట్ చేస్తూ ఎంత రా అండ్ రూత్లెస్గా కన్వే అయ్యేలా యాక్ట్ చేశాడు. చాలా రా అండ్ రస్టిక్గా బూతులు మాట్లాడుకుంటూ ఎప్పుడు చెయ్యని రోల్ ప్లే చేశాడు. గుర్తుండిపోతుంది ఇతని కెరియర్లో ఒక యూనిక్ రోల్. నాని కెరియర్లో కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ మెయిన్ హైలైట్. ఆ కోర్ ఐడియా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా డిస్టర్బింగ్ ఫీల్ వస్తుంది. ఆ ఐడియాని డెవలప్ చేసిన విధానం, యాడ్ చేసిన డీటెయిలింగ్ అండ్ వదిలేసిన డీటెయిలింగ్ ఫర్ ద రెస్ట్ పార్ట్స్ అన్నీ వర్క్ అయ్యాయి. ఫైనల్ 30 minutes ఆఫ్ ద మూవీ అయితే టాప్ నాచ్. నిజంగా చెప్తున్నా, ఎవర్ మేడ్ ఇన్ టీఎఫ్ఏ సూపర్గా డిజైన్ చేశారు. మాస్ మూమెంట్స్, సర్ప్రైజెస్, క్యామియోస్ ఇలా అన్ని లాస్ట్ 30 minutes అన్నమాట. ఇంకా డైరెక్టర్ శైలేష్ గారి కోసం చెప్పాలంటే, ఒకసారి శేష్ గారు అన్నారు, శైలేష్ ఫిలిం మేకింగ్కి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు బికాస్ ద చాయిసెస్ ఈ వాస్ టేకింగ్ అండ్ డీటెయిలింగ్ మళ్ళీ ఈ సినిమాతో ప్రూవ్ చేశారు. అండ్ అవే హోల్డ్ చేసే ఈ సినిమాలో లాస్ట్ 30 minutes కోసం అన్న మూవీ చూసేయచ్చు. ఇంకా హిట్ 4 క్యామియో రోల్ ఎవరు అనుకుంటున్నారు? అవి మనం రివీల్ చేయలేము. ఇంకా హిట్ కేసులు అనేవి చాలా ఉన్నాయని తెలుసు మన అందరికీ. ఆబ్వియస్గా 4th కేసు కూడా ఉంది. హీరో కూడా ఎవరో లాస్ట్లో రివీల్ చేశారు. మీరెవరు అనుకుంటున్నారో కమెంట్ చేసేయండి.